హాయ్ అండి. మార్నింగ్ సెక్షన్ పిల్లలకి కొబ్బరన్నం చేద్దామని రెడీ అయిపోయాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు అన్నీ వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసి బాగా వేగాలండి. బాగా వేగాక నూనెతో పాటు కొంచెం వేగాక కొంచెం నెయ్యి వేసేయాలండి. కొంచెం నెయ్యి నేను 2 స్పూన్స్ వేసాను. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాక అలాగే కొంచెం కరివేపాకు వేసేయాలండి. కరివేపాకు బాగా పడుతుంది, కొబ్బరన్నం కదండి, సో పడుతుందండి. కొబ్బరన్నం వేసేసాక మనం రెడీగా పెట్టుకున్న కొబ్బరి పేస్ట్, కొబ్బరి పచ్చిమిరపకాయలు 2 గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, అది వేసేసేయాలండి. అది వేసేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం తురుముగా పెట్టుకోవాలి, లేదా మొత్తం తురుముగా కూడా చేసుకోవచ్చు. నాది మొత్తం తురుము అవ్వడానికి పొద్దున్నే ఫ్రీజర్లో పెట్టాను కదా కొబ్బరి, అది కొంచెం ముక్కలు అయిపోయిందని ఆ చిన్న చిన్న ముక్కల్ని నేను గ్రైండ్ చేసేసాను. అయిన మట్టుకు కోరుగా ఉంచేసాను. మీరు ఏకంగా మీరు చేసుకోగలరు అంటే మాత్రం ఒకటేసారి కోరు మీరు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొబ్బరి కోరు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీని అలా కొంచెం వేయించాలండి. అన్నీ వేసి నేను చెప్పాను కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు అన్నీ వేగిపోయాక కొబ్బరికి వేసాను. ఆ తర్వాత 1 స్పూన్ వేస్తున్నాను. నా అన్నానికి తగ్గట్టు, కొంచెం అన్నం ఎక్కువే కాబట్టి 1 స్పూన్ కన్నా 1.5 స్పూన్ వేసాను. అంతేనండి. ఇప్పుడు నేను అన్నం వేసాక మీకు చూపిస్తాను. చెప్పాను కదండి, అన్నం వేసాక నేను మీకు చూపిస్తానని. సో ఒక చేత్తో తీస్తాను కాబట్టి అన్నం అంతా తీసి వేయడం నాకు ఇబ్బందిగా ఉంటుందని, సో నేను మీకు అన్నం అంతా వేసేసాక అప్పుడు ఈ పోపు వేగిపోయింది కదా, అంతా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేయడమేనండి. చాలా చాలా ఈజీ, చాలా టేస్టీ. ఇంకా ఎలాంటి ఉల్లిపాయలు అయితే నేను వేయనండి. ఉల్లిపాయలు కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. మ్యాక్సిమం అసలు వేయక్కర్లేదు, ఎందుకంటే ఈ పోపు, పల్లీలు, ఈ కరివేపాకు, ఈ కొబ్బరితోనే మనకి టేస్ట్ అంతా వచ్చేస్తుంది. అన్నం వేడి చేసి పెట్టుకోవడమే, అంతే. అన్నం రెడీగా ఉంటే చాలు, మనం ఇది చేసి పెట్టేసుకోవచ్చు. చాలా టేస్టీ అయినదండి. మీరు ఒకసారి చూస్తున్నారు కదా, నేను మీకు చూపిస్తున్నాను. అలాగే లాస్ట్లో ఇంక ఇది అయిపోయిందండి, మొత్తం కొబ్బరి అన్నం అయిపోయింది. ఒక్కసారి నెయ్యి వేసేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టపడి తింటారు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను కదపడంలో మునిగిపోయాను అనమాట, అది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది కొబ్బరి అన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతేనండి, అయిపోయింది. ఇవన్నీ మీ దగ్గర రెడీగా ఉంటే, అన్నం రెడీగా ఉంటే ఇవి మీరు చేసేసుకోవచ్చు. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి సూపర్ ఉంటుంది. సూపర్ లంచ్ అవుతుందండి. సరే, ఓకే, మరి ఉంటాను. బాయ్ అండి.